అబ్బాజు వెల్కమ్ టు దేవసేన ఎస్ఎస్ క్రియేషన్స్. మేము మీకు ఈరోజు స్వీట్ గవ్వలు తయారు చేస్తాం చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఇలాచి, బెల్లం. ఇదిగోండి గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, బెల్లం వీటినన్నిటిని ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. అలాగే ఇలాచీని కూడా పౌడర్గా చేసేసుకొని పిండిలో కలిపేసి ఇలా మెత్తగా తయారు చేసేసుకోవాలి. ఒక 2 hours నానిన తర్వాత ఒకసారి మనం వీటిని రోట్లో వేసి దంచడం కానీ లేదా మనకి చపాతీ పిండి కలుపుతారు కదా, గట్టిగా కొడతారు కదా, అలా అన్న తయారు చేయాలి. కలిపేసాను. మనం 2 hours నాని, ఇది 2 hours నానింది. ఇప్పుడు మనం దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా కొట్టుకోవడం కానీ దంచడం కానీ చేయాలని చెప్పాను కదా, నేను రోడ్కు బాగా వేసి గట్టిగా దంచుతున్నాను. ఇలా నానితే మనకి గవ్వలు బాగా బరబరా వస్తాయి, కరకరలాడతాయని ఇలా దంచుతున్నాను. ఇలా మీరు కూడా దంచుకోండి ఒకసారి. మనం బాగా దంచేసాం కదండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకుందాం. గవ్వ సైజుని బట్టి ఉండ సైజు తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్నవి కావాలంటే ఈ సైజు సరిపోతాయి. ఇదిగోండి చేసేస్తున్నాను. ఇదిగోండి ఉండలు కొన్ని తయారు చేశాను. ఇట్లా బయట ఇలా గవ్వ చెక్క అమ్ముతారు, ఆ చెక్క కొనుక్కొని ఇదిగోండి ఇలా దీన్ని మెత్తగా వేసుకోవాలి. కొంచెం దీని మీద పెడితే ఇక్కడ వచ్చింది కదా, కొంచెం ప్రెస్ చేస్తే మన కనుక లైన్స్ లాగా పడతాయి. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని ఇలా ప్రెస్ చేయడమే. ఇదిగోండి గవ్వ షేప్ వచ్చింది కదా, ఇట్లా బయట షాప్స్లో అమ్ముతారు ఇవి. మనకి గిన్నెలు అమ్మే షాపుల్లో కానీ బయట ప్లాస్టిక్ వస్తువులు అమ్మే దగ్గర కానీ అక్కడైనా ఉంటాయి. జస్ట్ ఇలా అనుకోవడం, గట్టిగా ప్రెస్ చేసి ఇలా వచ్చేస్తే గవ్వ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఇలా కొంత తయారు చేస్తాను. ఇదిగో లేదంటే మనకు డిజైన్ అలా పర్లేదు అనుకుంటే ఇలాంటి ఒక గరిటె తీసుకొని, చిల్లులు గరిటె అందరిలో ఉంటుంది కాబట్టి దీని మీదైనా మనకి ఒక డిఫరెంట్ షేప్ వస్తుంది. ఇవన్నీ ఇలా వచ్చేసి ఇలా అయినా వస్తుంది షేపు. అది కొంచెం గవ్వ మోడల్లోనే ఉంటుంది, హోల్స్గా వస్తాయి. ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. మనకున్న ఆ వస్తువు అందుబాటులో బట్టి ఉన్నదాన్ని బట్టి మనం ఏ మోడల్లో తయారు చేయొచ్చు. ఇలా ఇదిగోండి ఇలా తయారు చేసిన గవ్వల్ని నూనెలో ఇలా ఏం చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం బెల్లం పాకల్లో వేసేసుకుందాం. ఒకవేళ మనం కారం గవ్వలు కావాలనుకుంటే ఇందాక కలిపిన పిండిలోనే కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర అలా వేసేసుకొని కానీ చేసేస్తున్నాం అనుకోండి, ఒకేసారి కారపు గవ్వలు వచ్చేస్తే ఇప్పుడు మనం ఇంకా పాకంలో వేసుకోము. సో ఇవి తీపు కాబట్టి కొంచెం వేయించుకున్న తర్వాత బెల్లం పాకం పెట్టుకుని దాంట్లో వేసేసుకుందాం. సో ఇలా కొంచెం ఎర్రగా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా వేగాక అదిగోండి ఇలా వచ్చేస్తాయి. ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత మనం బెల్లం పాకం పెట్టేసుకుందాం. ఇదిగోండి బెల్లం పాకం పెడుతున్నాం. కొంచెం బాగా ముదురు పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇంకా పాకం రాలేదు, ఉడుకుతుంది బెల్లం బాగా. అప్పుడప్పుడు కొంచెం ఇలా తీసుకొని కొంచెం చన్నీళ్ళు పోసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసుకొని చెక్ చేద్దాం. ఇలా పట్టుకుంటే మనకి ఉండ రావాలి, ఏం రాలేదు ఇంకా. సో ఇంకా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఉండలాగా వస్తే పాకం వచ్చేసినట్టు, అప్పుడు మనం గవ్వలు వేసేసుకోవచ్చు. కొంచెం సేపు టైం పడుతుంది, చూద్దాం.
ఇదిగోండి బాగా ఉడికింది. మళ్ళీ ఒకసారి చూద్దాం పాకం వచ్చిందేమో. వస్తుంది చూసారా, ఉండగడుతున్నది. ఇంకొంచెం రావాలి. ఇలా ఇంకొంచెం కానీ గట్టిగా వస్తే మనం ఆపేసుకోవచ్చు. పాకం వచ్చేలోపు మనం ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకొని కొంచెం రౌండ్గా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ నేను కొంచెం అప్లై చేశాను. సో ఇలా చేసేసుకుంటే ఏంటంటే మనం తర్వాత పాకం వచ్చాక గవ్వలు వేస్తాం కదండి, ప్లేట్ కతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి. సో వేసేసాను. మనం మళ్ళీ ఇప్పుడు పాకం వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం. వచ్చేస్తుందండి. ఇవన్నీ వచ్చేసింది. సో ఓకే, అయిపోయింది. మనం ఇంకా గవ్వల్ని ఈ బెల్లం పాకల్లో వేసేసుకుందాం. ఇవన్నీ ఉండలాగా వచ్చింది కదా, ఇలా రావాలి. అలా రావాలి. కొంచెం రావాలా? ఇంకొంచెం. ఇదిగోండి. ఇలా అతుక్కోకుండా రావాలి. అతుక్కోకుండా ఉండలాగా వచ్చేస్తే వచ్చేసినట్టే. ఏం అతుక్కోవట్లా చూసారా? ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే అండి, మనం తయారు చేసిన గవ్వల్ని కొంచెం కొంచెంగా ఈ పాకల్లో వేసేసుకున్నాం. మొత్తం ఒకేసారి వేసుకుంటే అన్నీ పెంచు కాబట్టి కొంచెం వేసుకొని కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం వేద్దాం. పెంచుకునే చూసారా? మళ్ళీ కొంచెం వేసుకున్నాం. ఇలాగా మొత్తం వేసుకొని తర్వాత ప్లేట్లో సర్వ్ చేద్దాం. ఇదిగోండి, అన్నీ వేసేసాను, ఇట్లా కలిపేసాను. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి, ప్లేట్లు అంతా సర్వ్ చేసేసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నాయి, బాగా ఆరేసరికి మనకి అన్ని పొడి పొడిగా వచ్చేస్తాయి. వేడి మీద కాబట్టి మనం ఇప్పుడు కొంతసేపు అయ్యాక చూపిస్తాను. వేడి చల్లారాక ఇదిగోండి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. కొంచెం వేడిగా ఉంది. సో అంతేనండి, ఇలా చేసుకుంటే మనకి స్వీట్ గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.